హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ సమ్మర్ కి కూల్ గా మా చెల్లి మా తమ్ముడు కోసం ఇంట్లోనే హెల్దీగా చేసిన ఐస్ క్రీమ్ అన్నమాట. వెనిలా ఐస్ క్రీమ్ ఇది. అయితే దీనిలో అసలు చక్కెర కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను యూజ్ చేయలేదు. మొత్తం హెల్దీ అన్నమాట. పాలు కూడా నేను వాడలేదన్నమాట. చూసేయండి, రెసిపీని ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్ లో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. అయితే ఈ ఐస్ క్రీమ్ మొత్తం తయారు చేయడం కోసం మనకు కావాల్సింది మూడు వస్తువులు అన్నమాట. అన్ని ఇంట్లో దొరికేవే. ఫస్ట్ అయితే అరటికాయలు. అరటి పండ్లు అందరి ఇంట్లో ఉంటాయి కదా మాక్సిమం. అయితే ఒక 4 అరటి పండ్లు యూజ్ చేశాను నేను. అయితే వీటిని చక్కగా చూడండి, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక స్టీల్ బాక్స్ లా లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్లేదు, గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట ఓవర్ నైట్. ఫ్రోజన్ బనానాస్ అన్నమాట ఫస్ట్ ఇంగ్రీడియంట్. ఇదే మనకి. ఇదైతే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అసలు అరటికాయలే కదా అని తీసి పడేయకండి, చాలా టేస్టీగా ఉంటది అన్నమాట ఐస్ క్రీమ్. అయితే ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాము. మీకు టైం లేకపోతే ఒక 5 to 6 hours పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశాను అనమాట. ఇదే మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అయితే నెక్స్ట్ మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి పచ్చి కొబ్బరి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. ఇది మా చెట్టు కొబ్బరి అన్నమాట. ఇప్పుడే మా మమ్మీ కొబ్బరికాయ కొట్టింది. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. అయితే ఈ కొబ్బరిని యూజ్ చేసి మనం కొబ్బరి పాలు చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇలా పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము. ఇలా గ్రైండ్ చేసుకొని వచ్చిన ఆ వాటర్ ఉంటాయి కదా, పాలు అన్నమాట, వీటిని స్ట్రెయిన్ చేసుకుంటాం. చూడండి, ఇలా జల్లెడలో కానీ ఇలా స్ట్రైనర్ లో కానీ వేసేసుకుంటే కింద పాలు సపరేట్ అవుతాయి అన్నమాట. ఇవే అన్నమాట కొబ్బరి పాలు. అయితే ఈ పల్ప్ మొత్తాన్ని మళ్ళీ మీరు సెకండ్ టైం గ్రైండ్ చేసుకుని మళ్ళీ పాలు తీసుకోవచ్చు. అయితే ఇదన్నమాట సెకండ్ ఇంగ్రీడియంట్, కొబ్బరి పాలు. తీసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ మనం ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్న బనానాస్ అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాము. ఈ బనానాస్ వల్ల మంచి చిక్కదనం వస్తుంది అనమాట ఐస్ క్రీమ్ కి. చాలా బాగుంటుంది అనమాట. అయితే నెక్స్ట్ ఈ బనానాస్ లోకి మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటాం. ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ చేసుకోవాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ గైస్. నాకైతే చాలా భయం, ఎందుకంటే దానిలో వేయాల్సినవి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా చాలా వరకు. అందుకని నేను భయపడేదాన్ని. కానీ రీసెంట్గా నేను ఈ వీడియో ఒకటి చూశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఖచ్చితంగా ట్రై చేయాలనిపించింది. సో మీరు కూడా ట్రై చేసేయండి. బనానాస్తో పాటు కొబ్బరి పాలు వేసేసుకున్నాము. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ అనమాట. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కొంచెం మనకి వెనీలా ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా, దానికోసం ఆ ఫ్లేవర్ కోసం మనం వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాం ఎసెన్స్. ఇది మీరు ఎక్స్ట్రాక్ట్ కూడా వాడుకోవచ్చు. ఇది జస్ట్ ఒక 50 రూపీస్ పడింది అంతే నాకు. ఎక్కడైనా దొరికేస్తూ ఉంటాయి ఈజీగా, సూపర్ మార్కెట్స్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. ఒకటి తెచ్చుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, మీకు అసలు ఏం అవసరం లేదు. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు దీనికి ఆప్షనల్గా. అయితే చూడండి, ఇలాంటి ట్రే ఒకటి నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో ఈ ట్రేస్ ఐస్ క్రీమ్ ట్రేస్ ఎక్కడైనా ఉంటాయి కదా, సో ఇలాంటిది ఒకటి తెచ్చి పెట్టుకున్నామంటే ఐస్ క్రీమ్స్ చేయడం మనకి ఈజీ అయిపోతుంది. మనకి నచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు అనమాట. కొన్ని మౌల్డ్స్ కూడా ఉంటాయి, చాకోబార్ మౌల్డ్స్ అలాంటివి, ఇది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కుల్ఫీ మేకర్ అనమాట. ఈ కుల్ఫీ మేకర్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటిల్లోకి మనం ఫిల్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. సో మొత్తానికైతే ఐస్ క్రీమ్ ట్రై చేశాను, కానీ అది రెడీ అయ్యే వరకు నాకైతే చూడాలని ఆశగా ఉంది గైస్. ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసేసాను అనమాట నేను. ఈ సమ్మర్ లో మా తమ్ముడు అయితే గొడవ చేస్తున్నాడు, అక్క నువ్వు వచ్చావు కదా సెలవులకి, నాకు చెయ్యక్క ఐస్ క్రీమ్ చేయక్క అని పాపం ప్రతిరోజు అడుగుతానే ఉన్నాడు. సో ఫైనల్లీ నాకు ఈ రోజు అయితే కుదిరిందనమాట. సో సింపుల్ గా చేసేసాను. మా తమ్ముడికి కూడా చాలా బాగా నచ్చింది. సో వీటిని చక్కగా మూతలు పెట్టేసేసుకొని మనం, అసలు ఎంత క్యూట్ గా ఉందో గైస్. నాకైతే బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. చూడండి, అసలు ఈ బ్లూ కలర్ లో పైన హార్ట్ సింబల్స్ వచ్చేసాయి కుల్ఫీ మేకర్ కి. చాలా క్యూట్ గా అనిపించింది చూడగానే, తీసేసుకున్నాను అనమాట. సో అంతే, ఇంకా అయిపోయింది. చెప్పాను కదా కేవలం 3 ఇంగ్రీడియంట్స్ వాడతామని చెప్పి. ఇంకా డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను అనమాట ఓవర్ నైట్. చక్కగా ఇంకా మీరు హ్యాపీగా, ఇంకా మిగిలిపోయింది ఉంటుంది కదా ఐస్ క్రీమ్, దాన్ని మనం ఇలా ఒక బాక్స్ తీసేసుకొని దాంట్లోకి ఇదంతా మిగిలిపోయిన బ్యాటర్ మొత్తం వేసేసుకొని మనం పైనుంచి చాకో చిప్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా డార్క్ చాక్లెట్ కానీ మీకు ఇష్టం, మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి. నేనైతే సింపుల్ గా చేయాలనుకున్నాను కాబట్టి సింపుల్ గా చేసేసాను అనమాట. అంతే, ఇప్పుడు ఇది కూడా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఓవర్ నైట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 8 hours 9 hours పెట్టినా సరిపోతుంది. చూడండి, అబ్బా ఎంత బాగుందో. కుల్ఫీ లాగే ఉంది, బట్ నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ అని పిలుస్తున్నాను. సో మీ ఇష్టం. ఇంకా మిగిలిపోతే నేనేం చేశానంటే గ్లాసెస్ లో వేసాను అనమాట. మళ్ళీ కరెక్ట్ గా వచ్చాయి ఈ టీ గ్లాసెస్ లో. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోయినా, ఇప్పుడు నేను ఇందాక యూజ్ చేసిన కుల్ఫీ మేకర్ లేకపోయినా ఇలా చేసేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి. ఎలా అనిపించింది రెసిపీ ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. మన ఛానల్లో ఇంకా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. బాయ్ బాయ్.